అరే పోల్ చొక్కాయ్ మూసు కూర్చోరా, నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పోల్ చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా మాట్లాడు నాతో. పాపపు కూడు తినొద్దు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు లక్షిస్తా. కాకపోతే నువ్వు రివ్యూ రాయటానికి కాదు, నీకు నన్ను ఫ్రెండ్గా చేసుకో, నీకు హెల్ప్ చేస్తా. నాకు ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. ఓకే. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు, లక్ష ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు. నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ హరిహర వీరమల్లికి కానీ వాళ్ళకి ఇంకా పెద్ద తెట్టు, వాళ్ళని 10 లక్షలు అడగొచ్చు. అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే చూడలే వాడు, చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరిని కలుపుకొని, వాడు ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, నలిపేయటం ఖాయం. అంటే రాజా గారు, ఈ రివ్యూ రాసేవాడు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా? ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా? దాని మీనింగ్ అదే కదా. వాడు రాసే రివ్యూలు వాడు ఫీల్ అయిపోతాడు. నేను రాసే రివ్యూలని నేను అసలు వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? అసలు నిన్ను చూస్తే మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. అసలు జనమైన వాడి రివ్యూలు ఎలా చూస్తున్నారు? వాడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. వాడిని తాట తీయటం ఖాయం. నీకు ఉంటుందిరా రే పొలచొక్కాయి, నీ అంత తెలుస్తా. వస్తున్నా.